హాయ్ ఫ్రెండ్స్, ఇది వజ్జర్ కరూర్ పొలాల్లో మేము వజ్రాలు అన్వేషణ చేసినప్పుడు మనకి దొరికినటువంటి రాళ్ళని మీకు అయితే చూపిస్తాము. కనీసం ఇలాంటి స్టోన్స్ దొరకడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. సూదిముక్కరాయ్ 3 రోజుల నుంచి వెతుకుతా ఉంటే ఈ స్టోన్ దొరుకుతూ ఉందండి. ఈ స్టోన్ మీద ఒక గుర్తు అయితే దొరికింది. చాలే వాళ్ళకి ఈ రాజు మంచి పంట పండిందిలే అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఈ స్టోన్ మీద గుర్తు అయితే ఉంది, కానీ ఇదైతే క్రిస్టల్ రాయి అనుకుంటున్నాను నేను. పలుకు రాయో క్రిస్టల్ రాయో తెలియదు, దాని మీద అయితే గుర్తు అయితే చక్కగా ఉంది. వీడియోలు చూసి మోసపోమాకండి. దయచేసి ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్గా వీడియోస్ చూడండి. వజ్ర కరూర్ లాంటి ఊర్లోనే వజ్రాలు దొరకలేదంటే ఇంకా ఎలాంటి ప్లేస్కి వెళ్ళి మనం వజ్రాలు వెతకాలనేది అర్థం కావట్లేదు. చాలా పెద్ద చరిత్ర గల ఊరు ఇది. వజ్ర కరూర్ అనేది రాయలసీమలో అనంతపురం జిల్లా వస్తుంది. ఇలాంటి క్రిస్టల్ రాయి సూదిముక్కరాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈ జనాల్ని తిప్పటం, ఈ వీడియో చూసి ఆశతోటి ఎంతోమంది నాలాగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. దయచేసి ఈ వీడియోలో చూడండి. డైమండ్ అయితే దొరకలేదు. ఇలాంటి రాళ్ళు దొరికే దగ్గర ప్రాంతాల్లో మీరు వచ్చి వీడియో చూసి పరిగెత్తేసి అలసిపోయి డబ్బులు ఛార్జీలు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవటం చేయమాకండి. సరదాగా మీరు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదా నచ్చలేదా వదిలేసేయండి. మీరు ఈ వీడియో చూసి ఈ ప్రాంతానికి మనం కూడా వెళ్ళి వజ్రాలు అన్వేషణ చేయాలనుకుంటే మాత్రం ఆగిపోండి. ఏదైనా మన తలరాత అనుకొని ఓకే ఈ ప్లేస్కి మేము వస్తాము, ఇంట్రెస్ట్ ఉంది, చూస్తాం, వెతుకుతాం అనుకుంటే మెసేజ్ చేయండి. లొకేషన్ అని పంపిస్తాను. మీ అదృష్టాన్ని ప్రయత్నం చేయండి. మేము చూపించేదన్నీ క్రిస్టల్స్ రాళ్ళే. ఇలాంటి క్రిస్టల్స్ రాళ్ళు దొరకాలన్నా కూడా ఈ పొలాల్లో దొరకవు. వజ్ర కరూరు ఎంతగా వజ్రాలు అన్వేషణ చేశారంటే ఇవి కూడా వజ్రాలు అనుకొని తీసుకొని పోయినారు. ఈ ఫీల్డ్లో ఎవరు మందు తాగే వాళ్ళు మాత్రం ఇలాంటి ఊర్లకు రామాకండి. కష్టపడి ప్రయత్నం చేస్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టమనుకుంటే రండి. ఎందుకంటే మందు తాగితే చాలా ఇబ్బంది కలిగే మాటలు వస్తుంటాయి, జరుగుతుంటాయి. మందు చాలా పెద్ద ప్రమాదకరం. ఆల్రెడీ నేను చెప్పబోయే మెసేజ్ మీరు చాలాసార్లు విని ఉంటారు. నాకన్నా కాదు, వాళ్ళే చాలా చక్కగా చెప్తారు. కానీ నాకు తెలిసినంతలో నేను కూడా ఒక చక్కగా మీకు ఒక మెసేజ్ చెప్తాను. ఇష్టం అంటే వినండి. ఒక మగ వ్యక్తి, ఒక ఆడ మనిషి, ఒక చిన్న పాప, ఒక గదిలో ఒక మందు. చిన్న పాపనైనా చంపేయాలి, లేదా ఆమెతో అయినా వ్యభిచారమైనా చేయాలి, లేదా ఆ మందన్న తాగాలి. ఈ 3 చేస్తేనే, ఈ మూడిట్లో ఏదైనా ఒక పని చేస్తే ఆ మనిషి గదిలోంచి బయటకు వస్తాడనమాట. ఇది ఒక చిన్న కథ, ఆల్రెడీ మీరు విన్నారు. మందు తాగితే ఏం జరుగుతుందని చెప్తాను అనమాట, వినండి. తప్పుగా అయితే అనుకోమాకండి. నీతులు చెప్పడం కన్నా కామ్గా కూర్చోవడమే మంచిది. అయితే ఆ మనిషి ఏం చేస్తాడంటే ఆడ మనిషితో వ్యభిచారం చేయటం కన్నా చాలా పెద్ద తప్పు, అది చేయకూడదు అనుకుంటాడు. తర్వాత ఆ పాప ఉంది, ఆమెనైతే, చిన్న పాపనైతే చంపేయాలంటారు కథలో. కానీ చంపితే చాలా పెద్ద పాపం కదనేసి చేయను, ఆ పని నేనైతే చేయను. ఈ గది నుంచి ఇంకా బయటికి పోవడానికి అతనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మందు తాగాలి. మందు తాగితే బయటికి వచ్చేయచ్చు అనమాట. సరే, ఆమెతో అయితే వ్యభిచారం చేయలేదు, పాపనైతే చంపలేదు, ఇంకా మందు అయితే తాగాలి. చివరిగా ఇది మందు తాగితే ఈజీగా బయటకు వచ్చేయచ్చు అనుకుంటాడు అతను. మందు తాగుతాడు, అతను మందు స్టార్ట్ చేస్తాడు అనమాట. మందు తాగడం వల్ల ఏం జరిగిందంటే పక్కన ఆడ మనిషి ఉంది కదా, ఆమెతోటి వ్యభిచారం చేయాలనుకుంటాడు. మందు తాగగానే అతనికి ఆమెతోటి వ్యభిచారం చేయాలనుకుంటాడు అనమాట. సరే, ఇంకా వ్యభిచారం చేస్తాడు. వ్యభిచారం చేసి అయిపోయిన తర్వాత వెంటనే
సాక్ష్యం ఉందిగా పక్కన చిన్న పాప ఆ గదిలో ఆ సాక్ష్యం ఉంది కాబట్టి నాకు ఇబ్బంది అయిద్దని చెప్పేసి ఆ చిన్న పాపని చంపేస్తాడనమాట. ఈ కథలో చిన్న పాప చనిపోయిద్ది, చంపేస్తాడు. ఆమెతోటి వ్యభిచారం చేస్తాడు, చిన్న పాప కూడా చనిపోయిద్ది. అంటే ఇతను చంపుతాడనమాట. మందు తాగడం వల్ల ఇంత జరిగింది. అర్థమైందా? దారిలో ఊర్లో పొలాలు వేసే పని వాళ్ళు ఎంతోమంది రైతులు ఉంటారు. మనం వాళ్ళతోటి పక్కకు పోండి అని మనం అనేలోపు వాళ్ళ మీదకి మనం ర్యాష్ అయిపోతుంటాం. అంటే మనలో ఇంకో మనిషి వచ్చేస్తాడు మందు తాగితే. మందు చాలా ప్రమాదకరం, తాగమాకండి. తాగితే ఇళ్లలోనే ఉండండి, ఇంట్లోంచి బయటికి రామాకండి. ఊర్లు పొలాలు సరదాగా వచ్చేసి తిరగాలనుకుంటే మాత్రం రామాకండి. చాలా పెద్ద ప్రమాదకరం. ఒక గదిలో మందు బాటలు, చిన్న పాప, ఒక స్త్రీ ఉండటం వల్ల ఒక మనిషి ఈ మూడిట్లో ఏదైనా ఒక తప్పు చేసి బయటికి రావాలనుకుంటాడు. ఆడ మనిషితో చేస్తే వ్యభిచారం అవుతుంది, చిన్న పాపను చంపితే పాపం అవుతుంది, మందు తాగితే ఏం కాదులే అనుకొని మందు తాగుతాడనమాట. మందు తాగటం వల్ల అతని కోరిక కలిగిద్ది, స్త్రీతోటి వ్యభిచారం చేస్తాడు. అదే కలుస్తారు. తర్వాత సాక్ష్యం ఉంది కదా అనేసి చిన్న పాపను కూడా చంపేస్తాడు. మందు తాగడం వల్ల ఈ 2 పనులు జరుగుతాయి. అతనైతే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇంకా నేను ఇది ఒక కథలాగా చెప్పట్లేదు, అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. నా కథలు చెప్పడం అంత రాదు, అసలు మాట్లాడటమే రాదు. లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళం. జస్ట్ ఏదో వీడియో చేస్తూ సరదాగా వెళ్ళిపోతా ఉన్నా ముందుకి. మిమ్మల్ని అయితే చెడుపుతున్నాను అనిపిస్తుంది. ఈ రాళ్ళు చూపించి ఈ ప్రాంతాన్ని పరిచయం చేస్తూ. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే వచ్చి ప్రయత్నం చేసుకోండి. మాకైతే దొరకలేదు. దొరికితే ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు చూపిస్తాను. అందులో అనస్ మాట తప్పేదే లేదు. మాట ఇచ్చానంటే మాటే. వీడియోలో ఎక్కడైతే ప్లేస్లో ఇలాంటి ప్లేస్లో దొరికితే నేను చూపిస్తానన్నానో, ఏ ప్లేస్ అని కానీ, జొన్నగిరి కావచ్చు, వజ్రకరూరు కావచ్చు, కేదవరం కావచ్చు, వెంకటాయపాలెం కావచ్చు, ఏ ఊరైనా సరే నేను తీసిన వీడియోలో చూపించినటువంటి వీడియోలో ఉన్నటువంటి ఊరు పేర్లతో సహా చెప్తాను. ఆ ఊరు పేర్లతో ఏ ఊర్లో అయితే నేను మనకు దొరుకుతుందో ఆ ఊరు పేరు, ఆ రాయిని మీకు పరిచయం చేయడానికి నేను ఎంత మాత్రం వెనకాడను. నేను బాగుండాలనుకుంటున్నాను కాబట్టి మీరు బాగుండాలని కోరుకుంటాను. నాకు దొరికితే మీకు ఖచ్చితంగా అలాంటి ప్లేస్ చూపిస్తాను. ఇంతవరకు అయితే 8 సంవత్సరాల నుంచి నా ప్రయాణం వజ్రాల అన్వేషణలో ఉంది. దాదాపుగా సంవత్సరం నుంచి ఎక్కువ తిరుగుతూ ఉన్నాను. గట్టిగా 8 నెలల నుంచి అయితే ఈ వీడియోస్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ పోరాటం జరుగుతూ ఉంది. అర్థం చేసుకోండి. వజ్రాలు అయితే ఉన్నాయో లేదో తెలియదు కానీ ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. చాలామంది వజ్రాలు లేవనుకుంటున్నారు. ఉన్నాయి, ఉంటేనే కదా పెద్ద పెద్ద బయర్స్ దగ్గరికి చాలా వీడియోలు వెళ్తుంటాయి. చిన్న చిన్న రాళ్ళు, నా దగ్గర ఈ రాయి ఉంది, ఇది వజ్రం కాదు, వజ్రం అనుకోండి. ఈ రాయి ఒక వ్యాపారస్తుడికి నేను అమ్మాలనుకుంటున్నాను. ఇది వీడియో తీసి లేదా ఫోటో తీసి అతనికి పంపిస్తాను. ఓకే బాబు, ఫోటో బాగుంది, కొంచెం వీడియో తీసి పంపంటాడు, తీస్తాడు. అతనికి రాయి నచ్చింది, ఇద్దరు బేరం మాట్లాడుకుంటారు. కుదిరితే రేట్ నచ్చితే ఇద్దరు అమ్ముకుంటారు. వ్యాపారస్తులు ఉన్నారంటే వజ్రం ఉన్నట్టే కదా. వ్యాపారస్తులకి వజ్రాలు లేకపోతే భూమి మీద వజ్రాలు ఎలా వెళ్తున్నాయి కదా. ఒకసారి ఆలోచించండి. వజ్రాలు ఉన్నాయి కానీ దొరకడం అనేది మన తలరాత అన్నమాట, అదృష్టం. భగవంతుడు మన నసీబ్ అంటారు, అంటే తలరాత. దాంట్లో ఉంటేనే వస్తుందనే మా నమ్మకం. అది ఫ్రెండ్స్, నా పేరైతే ఫస్ట్లో వెంకటేష్. ఈ వెంకటేశ్వర్లు కాస్త ఇస్లాం మతం తీసుకొని మహమ్మద్ అనస్ అని పేరు మార్చుకున్నాను. నేను ఇప్పుడు ముస్లిం. అర్థమైందా? నేను ఇస్లాం ధర్మంలో ఉన్నాను అనమాట. అందువల్ల నా పేరు మహమ్మద్ అనస్ అని అందరికీ తెలుస్తుంది. మనకి తెలుగు తప్ప ఉర్దూ రాదు, హిందీ రాదు. ఓకేనా? నేను కష్టపడి లేబర్ పని చేసుకుంటున్నాను. ఏదో ఆశతోటి దొరుకుతాయనేసి నేను వచ్చి ఇలాంటి పనులు అయితే చేస్తున్నాను. ఈ పనుల్లో మీకు భంగం కలిగించిన, టైం వేస్ట్ చేసిన, వృధా చేసిన, నా వల్ల టైం వేస్ట్ కానీ మనీ వేస్ట్ కానీ జరిగితే నన్ను మన్నించండి. దయచేసి మర్చిపోకుండా క్షమించండి. సారీ మీకు ఇబ్బంది కలిగించినట్టే. ఇప్పటిదాకా నా వీడియో సంతోషంగా చూసే వాళ్ళకైతే ధన్యవాదాలు. మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇది వజ్రకరూర్, రాయలసీమ. ఇది లొకేషన్, ప్రాంతం ఇలా ఉంటుంది. రాయలసీమ పొలాలు చుట్టూ
చాలామంది వీడియో చూసేటప్పుడు ప్రాంతాన్ని లొకేషన్ కూడా చూపిస్తూ వీడియో పక్కన ఉన్నటువంటి పొలాలు ఇలాంటి కొండలను ఇలా చూపించమని ఒక బ్రదర్ అడిగారు. అతని కోసం ఇలా తీసి తిప్పుతున్నాను అనమాట. ఇలాంటి సూది ముక్కరాలే దొరుకుతున్నాయి ఇక్కడ ప్రజెంట్. వజ్రాలు అయితే అసలు దొరకలేదు మాకైతే. అర్థం చేసుకోండి, 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నేను. మనం అయితే బసినేపల్లి దగ్గర లాస్ట్ టైం దొరికిందనే ఒక పేపర్లో విని చూసి వచ్చున్నాం. అటు సైడ్ కూడా తిరిగాం. అన్ని పంటలు వేస్తున్నారు, వేరుశనగ తోటలు. అసలు వేరుశనగ తోటల్లో వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎవరి పొలంలో మనం తొక్కటం అనేది ధర్మం కాదు. వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అంత మంచిది కాదు. రాయలసీమ, రత్నాలసీమ ఆ ప్రజలు నిజంగా వజ్రాల్లానే ఉంటారు, చాలా మంచివాళ్ళు. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి, మీరు ఇబ్బందులు గురి కామాకండి. వీడియో చూసే వాళ్ళకి ధన్యవాదాలు. మర్చిపోకుండా వీడియో చూసేవాళ్ళు నాకు వీడు మంచి మనిషి అనుకుంటే ఒక లైక్ చేయండి.